హలో ఆల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. ఈరోజు మన ఛానల్లో నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ చెప్పబోతున్నాను. చూస్తుంటే మీకు కూడా తినాలనిపించేస్తుంది కదా, అంత బాగుంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. కారం ఇష్టపడే వాళ్ళు మాత్రం పక్కా లైక్ చేస్తారు. ఇది జస్ట్ ఒక 5 minutesలో చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. వెంటనే చూసేద్దాం. వీటిని పేపర్ అటుకులు అంటారు, సన్న అటుకులు అంటారు, మీరేమంటారో తెలియదు, కానీ మేమైతే పేపర్ అటుకులు అంటాము. నేనైతే ఒక 5-6 కప్పుల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న కప్లో మిరం, ఉప్పు 2 కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. నేను ఇలా ముందే కలిపి పెట్టుకుంటే బాగా కలుస్తుంది, అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇందులో వెల్లుల్లి మ్యాష్ చేసి అవి కూడా యాడ్ చేశాను. ఒక 6 to 7 వెల్లుల్లి వరకు వేశాను. ఇందులో ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే లేకపోతే ముద్దలు ముద్దలుగా వస్తుంది కలిపినప్పుడు. ఆయిల్ అనేది మంచిగా వేస్తే అన్నిటికీ బాగా పట్టుకుంటుంది. బాగా ఆయిల్తో ఈ కారాన్ని అంతా పట్టించిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే దగ్గర పోయకుండా మొత్తం చుట్టూ అంతా కలిసేలాగా ఇలా పోసుకోండి. అప్పుడు కలిపేటప్పుడు మనకే ఈజీ అవుతుందన్నమాట. అలా కలిపితే మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూడండి. మళ్ళీ ఎక్కువైతే బాగా స్పైసీగా అనిపిస్తుంది, అప్పుడు టేస్టీగా కూడా ఉండదు. కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకు కావాల్సినంత పోసుకోండి. ఆ మిగిలిన మిరాన్ని వేస్ట్ చేయని అవసరం లేదు. చపాతీస్ కానీ అన్నంలో కానీ టేస్టీగా ఉంటుంది. పుట్నాలు అనేది కంప్లీట్లీ ఆప్షన్ అండి, నాకు ఇష్టం అందుకే వేసుకున్నాను. మీకు పుట్నాలు నచ్చితే అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకొని అంతా ఇలా ఎక్కడ ఏమీ వైట్గా కనిపించకుండా అంతా బాగా కలుపుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టు. ఎంత సింపుల్గా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్